పాస్ట్ ఈజ్ మోర్ దెన్ ద పాత్. గతం అనేది మనం ఇప్పుడు ప్రయాణిస్తున్న మార్గం కన్నా ఎక్కువ విలువైనది. అంతటి విలువైన గతాన్ని ఒక్కసారి స్మరించుకుందాం. న్యూ జనరేషన్ సిద్దిపేట విద్యా యవనిక మీద తిరుగులేని ప్రభంజనం సృష్టిస్తూ ప్రతి ఏటా వందలాది మంది విద్యార్థులను సమాజానికి ఉద్యోగార్థులుగా అందిస్తున్న విద్యా వెలుగుల కోవెల. మన కోవెల ఆగమనం చరిత్రలో ఒక పేరున్న ఘట్టం. ఎన్నో మైలురాళ్ళు, మరెన్నో ఒడిదుడుకులు, ఇంకా మరెన్నో విజయాలు. ఇలా ప్రతి ఏటా అనేక ప్రపంచనాలకు నిలవైన మన కోవెల న్యూ జనరేషన్ తలుపులు తెరుచుకోవడం వెనుక దాగి ఉన్న ఒక అచంచలమైన శక్తి, ఒక పట్టుదల, ఒక నిస్వార్థ సేవలతో సమ్మిళితమై స్వయం కృషితో అంచెలంచెలుగా అత్యున్నత స్థాయికి చేరి సిద్దిపేట పట్టణ ప్రాంత పేద మధ్యతరగతి వర్గాల విద్యార్థులకు అద్భుతమైన ఇంటర్మీడియట్ విద్యతో అపారమైన ఉద్యోగావకాశాల రూపకల్పనే ధ్యేయంగా సౌరబాల కోవెల మన న్యూ జనరేషన్ జూనియర్ కళాశాలను స్థాపించిన దార్శనికులు, మన కళాశాల చైర్మన్ గౌరవనీయులు శ్రీ పి. ఆంజనేయులు సర్ గారు. మట్టి నుండి మాణిక్యాలు సృష్టించినట్టు చేపట్టిన ప్రతి పనిలోనూ తనదైన ముద్ర వేస్తూ క్రమశిక్షణ, ఉన్నత విలువలు, విశ్వసనీయతతో కూడిన ఆయన జీవిత ప్రయాణం నాటికి నేటికి ఆచరణీయం, అనుసరణీయం. మన కళాశాల చైర్మన్ గారు మనకు నేర్పిన ఒక అత్యున్నత స్ఫూర్తి పాఠం. ఆయన నడిచిన బాట యావత్ సమాజానికి ఒక విలువల పుస్తకం. ఆయన ఆచరించిన విలువలు జీవితంలో ఉన్నతంగా ఎదగాలన్న తపన ఉన్న వారికి స్ఫూర్తి మంత్రాలు. ఎప్పుడూ రేపటి గురించే ఆలోచించు, నిన్నటి వైపు తొంగి చూడకు అన్నది మన స్ఫూర్తిదాయక వ్యవస్థాపకులు ఆంజనేయులు సర్ గారి ఉవాచ. ఉన్నత విద్య, అత్యున్నత స్థాయి ఉద్యోగం అనేవి సమాజంలో మన తలరాతనే మార్చేస్తాయి. జీవితంలో ఎదగాలంటే కొత్తగా ఆలోచించు, వాటిని అమలుపరచు. ఆ ఆలోచనలే నిన్ను ఉన్నత స్థితిలో నిలుపుతాయి అన్న ఆంజనేయులు సర్ గారి మాటలతో నేడు ఎందరో వేలాది మంది విద్యార్థులు అత్యున్నత కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులుగా, భవిష్యత్తు తలరాతను మార్చే రాజకీయ నాయకులుగా, పరిపాలకులుగా ఎన్నో ఉన్నత పదవులు అలంకరించి మన కళాశాలకు మరింత వన్నె తెచ్చారు. ఇతరుల చప్పట్ల కోసం కాదు, నీ అంతరాత్మను మెప్పించే పనులే చేయి. విజయాపజయాలతో పాటు అంతులేని సంతృప్తి కూడా సొంతమవుతుంది అన్నది నేటి సమాజ నానుడి. కృషితో నాస్తి దుర్భిక్షం అన్నట్టు అత్యంత సాధారణ స్థితి నుండి నేడు అసాధారణమైన అత్యున్నత స్థితికి ఎదిగి కొన్ని వేల మంది విద్యార్థులకు ప్రత్యక్షంగా, వందల సంఖ్యలో అధ్యాపకులకు ఎంతో గుర్తింపును అందజేసిన మన కళాశాల చైర్మన్ గారు మహావట వృక్షం లాంటి న్యూ జనరేషన్ జూనియర్ కళాశాలకు 2001లో బీజం వేశారు. నాడు ఆయన నాటిన మొక్క నేడు మహావృక్షమై ఎన్నో విద్యా సౌరభాలను వెదజల్లుతోంది. అది 14 డిసెంబర్ 1972వ సంవత్సరం. పున్నమి వెన్నెల పరవశంతో ఉన్న నవభారతాన్ని ముద్దాడడానికి తొలిపొద్దుగా ఒక కాంతికిరణం మల్లమ్మ యాదగిరి గారి ఇంట జన్మించారు మన కళాశాల గౌరవ వ్యవస్థాపకులు. ఆయన బాల్యంలో ఎదుర్కొన్న ఒడిదుడుకులు, విద్యాభ్యాసం ఒకసారి ఆయన మాటల్లోనే విందాం. నమస్కారం, పేరు ఆంజనేయుడు, రుద్రారం గ్రామ నివాసిని. మా నాన్నగారి పేరు యాదగిరి, మా అమ్మగారి పేరు మల్లమ్మ. నేను నా తోడుగా నాకొక అక్క ఉంది. మా ఊరిలో 7వ తరగతి వరకే పాఠశాల ఉండేది, ప్రభుత్వ పాఠశాల. 7వ తరగతి తర్వాత మా పక్క గ్రామమైన కాజీపూర్లో చదువుకోవడం జరిగింది. 8 నుంచి 10వ తరగతి వరకు కాజీపూర్లో చదువుకోవడం జరిగింది. 10వ తరగతి తర్వాత ఇంటర్మీడియట్ మరియు డిగ్రీ గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ సిద్దిపేటలో చదువుకోవడం జరిగింది. నా విద్యాభ్యాసం అంతా చాలా ఒడిదుడుకులమైనవి. మా ఊరు నుంచి కాజీపూర్ వెళ్ళాలంటే 8th నుంచి 9th క్లాస్ వరకు కాజీపూర్ చదువుకునే టైంలో కనీసం మాకు సైకిల్ కూడా లేనప్పుడు నడుచుకుంటూ వెళ్ళే వాళ్ళము. 7 కిలోమీటర్స్ వెళ్ళడానికి మరియు 7 కిలోమీటర్స్ రావడానికి డైలీ 14 కిలోమీటర్స్ నడుచుకుంటూ వెళ్ళాల్సి వచ్చేది. అలా చదువుకొని తర్వాత ప్రభుత్వ డిగ్రీ కళాశాల సిద్దిపేటకు రావడం జరిగింది. రూమ్ తీసుకొని ఉండేవాళ్ళం, మేమే వంట చేసుకొని తినేవాళ్ళం. మా నాన్నగారు చాలా కష్టపడి డబ్బులు ఎప్పుడన్నా 100-200 పంపించేది. కానీ అవన్నీ
నాకు ఏమాత్రం సరిపోయేది కాదు. రూమ్ కిరాయి కట్టడానికి, తినడానికి. నేను బయట హోమ్ ట్యూషన్స్ చెప్పుకుంటూ చదువుకునేవాడిని. నా విద్యాభ్యాసం కొనసాగించాను. డిగ్రీ తర్వాత నేను ఒక ట్యుటోరియల్ స్థాపించాను. చాలామంది విద్యావంతులను తయారు చేయడం జరిగింది. తర్వాత నేను పీజీ చేశాను. తర్వాత బీఈడీ చేశాను. పీజీ తర్వాత నాకు గవర్నమెంట్ ప్రభుత్వ ఉద్యోగం రావడం జరిగింది. ఇది నేను ఎదుర్కొన్న కష్టాలు మరి ఏ పేద విద్యార్థులు ఎదుర్కోవద్దు అని, వాళ్ళకు నాణ్యమైన విద్యను అందించాలనే ఉద్దేశంతో 2001లో న్యూ జనరేషన్ కళాశాల స్థాపించడం జరిగింది. అందుకే అప్పటి నుండి ఇప్పటి వరకు 25 సంవత్సరాలుగా మన కళాశాలలో అతి తక్కువ ఫీజుతోని మన కళాశాలను ముందుకు నడిపించడం జరుగుతుంది. ఎన్నో ఒడిదుడుకులు ఎదురైన కళాశాల నడపడానికి, అయినా దీన్ని వెనుకంజ వేయకుండా నిరంతర కృషితోని కళాశాలను ముందుకే తీసుకెళ్తున్నాను. ఇదే కృషితోను ఇంకా కళాశాలనే కాదు, నెక్స్ట్ పాఠశాలను స్థాపించాలని, తర్వాత ఇంకా పై కళాశాలను స్థాపించాలని ఆలోచన ఉంది. కారణ జన్ముని పుట్టుకలోని ఆంతర్యానికి సూచికగా చిన్ననాడే ఆలనా పాలనను కోల్పోయి సంరక్షకుల వద్దే పెరిగి పెద్దయి ఎండనక వాననక అనేక కష్టనష్టాల కోర్చి తమ విద్యాభ్యాసం పూర్తి చేసి అత్యంత కసి అనితర పట్టుదలే లక్ష్యంగా కష్టించి ప్రభుత్వ ఉద్యోగం సాధించి కష్టాల కడలికి చర్మగీతం పాడారు. ఇక నాటి నుండి మొదలు వెనుదిరిగి చూడాల్సిన పని లేకుండా తాను ఎదుర్కొన్న కష్టాలు మరొకరు ఎదుర్కోకూడదు అనే దృఢ సంకల్పంతో ఒక తేజోమయమైన కాంతిపుంజం లాంటి న్యూ జనరేషన్ అనే వటవృక్షాన్ని 2001లో స్థాపించారు. పేద మధ్య తరగతి వర్గాల విద్యార్థులకు అందని ద్రాక్షలాగా మారిన విద్యను అందరికీ అందుబాటులో ఉంచుతూ ఎందరో విద్యార్థులను అత్యున్నత శిఖరాలను అధిరోహించేలా తయారు చేశారు. విద్యార్థులందరి గుండెల్లో చెరగని ముద్ర వేసి కళాశాల పేరును అత్యున్నత శిఖరాలకు చేర్చారు. కళాశాల కార్యనిర్వహణలో ఆదిలోనే తీవ్ర ఒడిదుడుకులు ఎదురైనప్పటికీ మొక్కవోని దీక్షతో సంకల్ప బలంతో అన్ని రకాల వనరులను కళాశాలకు సమకూరుస్తూ కళాశాలలోని విద్యార్థులకు ప్రయోగాత్మకతతో కూడిన క్వాలిటీ విద్యను అందించాలనే తపనతో అత్యున్నతమైన బోధనను అందించగల అధ్యాపక బృందంతో అత్యాధునిక ప్రయోగశాలలతో డిజిటలైజ్డ్ విద్యను విద్యార్థులకు చేరువ చేశారు. ఇక అది మొదలు న్యూ జనరేషన్ మార్కుల పరంపర 2 దశాబ్దాలుగా నేటికీ కొనసాగుతుంది. ఇలా స్థాపించిన కళాశాల ఇంతింతై వటుడింతై అన్నట్టుగా వేలాది మంది విద్యార్థులను భావి భారత పౌరులుగా తీర్చిదిద్ది వాళ్ళు మంచి ఉద్యోగాలు సంపాదించారు, మంచి పౌరులుగా తీర్చిదిద్దడం జరిగింది. ఎంతో మంది టీచర్లు అయ్యారు, పోలీసు జాబ్స్ వచ్చాయి, ప్రభుత్వ ఉద్యోగాలు గాని, ప్రైవేట్ ఉద్యోగాలు గాని, బిజినెస్ గాని ఎన్నో చేసుకుంటే అభివృద్ధి కావడం జరిగింది. అలానే మీరు కూడా మన కళాశాలకు మంచి పేరు తెస్తూ మంచి కృషితో కష్టపడి చదివి మీకు కళాశాలకు మరియు మీ తల్లిదండ్రులకు న్యూ జనరేషన్ జూనియర్ కళాశాల ఇచ్చిన ప్రతిభతో నేడు అనేక మంది విద్యార్థులు సాంకేతిక, వైద్య, ఆరోగ్య రంగాల్లో అద్భుతమైన ఉద్యోగాలు సాధించి కళాశాల కీర్తి ప్రతిష్టలను మరెంతో ఇనుమడింపజేశారు. జనరల్ కోర్సులే కాకుండా వొకేషనల్ కోర్సులలో విద్యార్థులను వృత్తి విద్యా కోర్సులు తెచ్చి పేద విద్యార్థులకు అందుబాటులో ఉంచాలనే ఉద్దేశంతో MLT, MPHW మరియు CSE కోర్సులలో పేద విద్యార్థులకు ట్రైనింగ్ ఇస్తే వారి జీవితంలో తొందరగా సెటిల్ అయ్యి వాళ్ళ భవిష్యత్తును వాళ్ళై ఎంతో కొంత డబ్బు సంపాదించుకుని సెటిల్ అయ్యి ఇంకా పై చదువులు ఎదుగుతారనే ఉద్దేశంతో వొకేషనల్ కోర్సులు స్థాపించడం జరిగింది. ఇలానే మన కళాశాలలో చదివిన విద్యార్థులు MLT, MPHW చేసిన విద్యార్థులు ఎంతో మందికి ప్రభుత్వ ఉద్యోగాలు స్థిరపడ్డారు. అట్లానే కంప్యూటర్ సైన్స్ చేసిన విద్యార్థులు ఎందరో బీటెక్లు చేసి పెద్ద పెద్ద సాఫ్ట్వేర్ కంపెనీలలో స్థిరపడడం జరిగింది. ఆంజనేయులు సార్ గారి దూరదృష్టి, దృఢ సంకల్పం, వెలకట్టలేని జ్ఞాన సంపద, ఇంకా విద్యార్థులకు ఏదో ఒకటి చేయాలన్న తపన. నేటి యువతకు నేను చెప్పేది ఒకటి, పరిస్థితులు అందరికీ అనుకూలంగా ఉండవు. కాబట్టి ఆ ఉన్న పరిస్థితులను మనం అనుకూలంగా చేసుకుని కష్టపడి చదివితే పేద విద్యార్థులకు ఒకటే ఒక ఆయుధము చదివే. చదివితే దేన్నైనా వాళ్ళు సాధించవచ్చు. కాబట్టి డబ్బులు లేవని ఎవరు వెనకబోవద్దు. ఈ రోజులలో అప్పట్లాగా లేవు పరిస్థితులు. ఈ రోజులలో చాలా ఫెసిలిటీస్ ప్రభుత్వాలు కల్పిస్తున్నాయి, బయట ఆపర్చునిటీస్ కూడా ఉన్నాయి. కానీ కష్టపడి చదివితే ఏదైనా సాధించవచ్చు. చదువు ఆపకూడదు. వెరసి భవిష్యత్తులో మరిన్ని విజయాలు మన కళాశాల ఒడిసి పట్టాలని కోరుకుంటూ అక్షర మహాయజ్ఞంలో విప్లవ సూర్యుడు, అనితర సాధ్యుడు, విద్యా మహర్షి మన కళాశాల వ్యవస్థాపకులు గౌరవనీయులు పి. ఆంజనేయులు సార్ గారికి మరొక్కసారి న్యూ జనరేషన్ జూనియర్ కళాశాల తరపున రజతోత్సవ శుభాకాంక్షలు. విద్యార్థులందరికీ న్యూ జనరేషన్ జూనియర్ కళాశాల తరపున రజతోత్సవ శుభాకాంక్షలు.